తెలంగాణ రావాలని ఉద్యమంలో గట్టిగా కొట్లాడామని ఆనాటి సందర్భాలను స్వామి గౌడ్ గుర్తు చేసుకున్నారు. అందరి పోరాటం వల్ల రాష్ట్రం ఏర్పడిందన్నారు. విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతోనే బీజేపీలో చేరానని, కానీ ఏ ఆశయం కోసం పార్టీలో చేరానో అది నెరవేరలేదన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా స్వామి గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే లీడర్ కేసీఆర్ మాత్రమేనని, ఆయన నాయకత్వంలో కలిసి పనిచేస్తామని స్వామి గౌడ్ స్పష్టం చేశారు. పక్కన ఉన్నటువంటి మా అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటు పక్కన ఉన్నటువంటి మిత్రుడు ఉద్యమ కాలంలో తెలంగాణలో ఐటీ అభివృద్ధి ఏ విధంగా జరగాలని గంటలు రోజులు చర్చించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, వేదిక ఉన్నటువంటి నా ఉద్యమ సహచరులు దేవి ప్రసాద్ గారు, ప్రకాష్ అన్న గారు, ముఖ్యంగా మా జీవన్, ప్రతి ఒక్కరు వేదిక మీద అనేక మంది సహచరులు, ఉద్యమ సహచరులు మాతో ఉన్నారు. ఆ రోజులో తెలంగాణ ఉద్యమానికి పెద్దలు కేసీఆర్ గారు పిలిపించిన రోజున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్